ఆకునూరి మురళి ఖబర్దార్ 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 కాంగ్రెస్ తత్తులారా ఖబర్దార్ ఖబర్దార్ ఇదే మీ రాజ్యం ఇదే మీ రాజ్యం దొంగల రాజ్యం దోపిడి రాజ్యం ఇదే మీ రాజ్యం ఇదే మీ రాజ్యం దొంగల రాజ్యం దోపిడి రాజ్యం విద్యార్థులతో జలకాటమా ఖబర్దార్ ఖబర్దార్ విద్యార్థులతో జలకాటమా ఖబర్దార్ సిగ్గు 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 చాతకాని ప్రభుత్వమా ఖబర్దార్ ఖబర్దార్ ఇదే మీ రాజ్యం ఇదే మీ రాజ్యం దొంగల రాజ్యం దోపిడి రాజ్యం జై తెలంగాణ జై తెలంగాణ జై తెలంగాణ సస్పెండ్ చేయాలి ఆకునూరి మురళిని వెంటనే సస్పెండ్ చేయాలి సస్పెండ్ చేయాలి ఖబర్దార్ కాంగ్రెస్ గూండాలారా ఖబర్దార్ ఖబర్దార్ శాఖ మంత్రి రేవంత్ రెడ్డి వెంటనే రాజీనామా చేయాలి రాజీనామా చేయాలి ఫస్ట్ విద్యార్థులతో చెలగాటమా విద్యార్థులతో చెలగాటమా సస్పెండ్ చేయాలి ఆకునూరి మురళి గారిని వెంటనే సస్పెండ్ చేయాలి ఆకునూరి మురళి గారిని వెంటనే నేను పోలే ప్రవీణ్ యాదవ్ బీఆర్ఎస్వి నిజాం కళాశాల అధ్యక్షులు. మొన్న చూసుకున్నట్లయితే విద్యా కమిషన్ రిపోర్ట్ ఏదైతే మన గత ప్రభుత్వంలో మా బీఆర్ఎస్ ప్రభుత్వం హయాంలో ఆకునూరి మురళికి ఒక చైర్మన్ పదవి రాకుంటే ఆయన ఒక ముసుగులో అప్పుడు నాటి ప్రభుత్వాన్ని ఎంతగానో విమర్శించి ప్రభుత్వంపై లేనిపోని అబండాలు అన్నీ సృష్టించి నాటి ప్రభుత్వాన్ని బ్లేమ్ చేసిన ఆకునూరి మురళి నేడు ఒక విద్యా కమిషన్ రిపోర్ట్ అనేది ఒకటి తీసుకొచ్చిండు. ఫీజు రియంబర్స్మెంట్ అంట తీసేయాలంట, టీచర్ల జీతాలంట కట్ చేయాలంట. ఇదే మన సమంజసమేనా? యావత్ తెలంగాణ ప్రజానికి మీద ఒప్పుకుంటుందా? విద్యార్థులకు ఇచ్చే మా బడుగు బలహీన వర్గాల బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీల బిడ్డలు ఈరోజు నిజాం కళాశాల కావచ్చు యావత్ తెలంగాణ రాష్ట్రంలో మొత్తం గిడ చదువుకునే విద్యార్థులకు ఆ స్కాలర్షిప్ తోటి బతికే విద్యార్థులకు స్కాలర్షిప్లు ఇవ్వకూడదంట. ఈ ఆకునూరి మురళి ఈయన వ్యాఖ్యలను ఈరోజు బీఆర్ఎస్ నిజాం కళాశాల తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాం. ఏదైతే ఈ కాంగ్రెస్ ప్రభుత్వం గురుకులాలలో 1000కి పైగా నిర్మించిన మా గురుకులాలను ఫుడ్ పాయిజన్లు అవుతుంటే అప్పుడు లేని ఈ విద్యా కమిషన్ ఈరోజు రోజుకు ఈ విద్యా కమిషన్ అంటూ ముందుకు చేస్తూ ఉంది. యంగ్ ఇండియా రెసిడెన్షియల్ స్కూల్స్ అంటూ ఈ కాంగ్రెస్ ప్రభుత్వం కేవలం దోచుకోవడం కోసానికి మాత్రమే అవి తీసుకొచ్చిండ్రు. ఏదైతే మా కేసీఆర్ ఆనవాళ్ళని చెరిపేయాలని అనుకుంటున్నారు బిడ్డ, మీరు మా గురుకులాలు కావచ్చు ఏది కూడా మీరు చెరపలేరని చెప్తా ఉన్నాం. ఎందుకంటే ఇవాళ గురుకుల స్టూడెంట్స్ ఎక్కడ చదివినా కానీ మా బీఆర్ఎస్ పార్టీ మా బీఆర్ఎస్ ఆనవాళ్ళే ఎక్కడ కూడా రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడ కూడా ఉన్నాయి. కాబట్టి తస్మాత్ జాగ్రత్త బిడ్డ. ఈరోజు మేము ఒకటే హెచ్చరిస్తూ ఉన్నాం, ఏదైతే ఈ విద్యా కమిషన్ రిపోర్ట్ని వెంటనే రద్దు చేయాలని చెప్పేసి వెంటనే వెనక్కి తీసుకొని ఆకునూరి మురళిని సస్పెండ్ చేయాలని చెప్పేసి బీఆర్ఎస్వి నిజాం కళాశాల విద్యార్థి విభాగం అధ్యక్షుడిగా నేను తెలుపుతున్నాను. సిందరెడ్డి బీఆర్ఎస్వి ఉపాధ్యక్షుల్ని. నిన్న చూసుకున్నట్టయితే ఆకునూరి మురళి మన విద్యా కమిషన్ చైర్మన్ అయినటువంటి ఆకునూరి మురళి గారు ఒక విద్యా కమిషన్ నుంచి ఒక రిపోర్ట్ అనేది విడుదల చేయడం జరిగింది. అందులో ఏముందంటే ఫీజు రియంబర్స్మెంట్ అనేది తీసేయాలనేసి ఉంది. ఫీజు రియంబర్స్మెంట్ తీసేస్తే ఈ బడుగు బలహీన వర్గాల నుంచి వచ్చినటువంటి విద్యార్థులు ఎట్లా బతకాలయ్యా? మీరు ఉన్నదే ఫీజు రియంబర్స్మెంట్ మనకి ఒక హక్కు కాబట్టి దాన్ని మీరు మన విద్యార్థి లోకానికి అందరికీ అందజేయాలనేసి కోరుకోవాలి. కానీ మీరు ఇలాంటి మొత్తం ఫీజు రియంబర్స్మెంట్ తీయాలనే ఆలోచన కమిటీ ఆధ్వర్యంలో ఇంకా భారీ సంఖ్యలో ర్యాలీలు ధర్నాలు ఉంటాయని హెచ్చరిస్తున్నాము. మీరే ఆకునూరి మురళి గారిని వెంటనే సస్పెండ్ చేయాలని కోరుతున్నాము.